దీర్ఘకాలంగా దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? 2 వీక్స్ పైనుంచి దగ్గు ఉందా? సో చాలా ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నా అంటే ఇది ఏమైనా క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్ అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుండొచ్చు. కానీ 2 వీక్స్ పైన ఉన్న ఏ దగ్గైనా లంగ్లో ఒక అండర్లయింగ్ ప్రాబ్లమ్కి ఒక ఇండికేషన్ అనమాట. చాలా వరకు ఇండియన్ కాంటెక్స్లో దగ్గు కనుక 2-3 వీక్స్ పైన ఉండడం ఉంటే పేషెంట్స్కి టీబీ అయ్యే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అసలు ట్యూబర్క్యులోసిస్కి క్యాన్సర్కి ఉండే డిఫరెన్స్ ఏంటి? దగ్గనే కాదు, రెండిట్లో కామన్గా దగ్గు చూస్తూ ఉంటాం, కానీ వేరే సిమ్టమ్స్ రెండిట్లో డిఫరెన్షియేట్ ఎలా చేయాలి అన్నది డీటెయిల్గా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. హాయ్, నేను డాక్టర్ దీపక్ కొప్పాక, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కైజన్ హెమటాలజీ ఆంకాలజీ నెట్వర్క్. సో ట్యూబర్క్యులోసిస్ ఆర్ లంగ్ క్యాన్సర్ రెండిట్లో చాలా సిమ్టమ్స్ కామన్గా ఉంటాయి అన్నమాట. వీళ్ళలో దీర్ఘకాలికంగా దగ్గు ఉంటుంది, దాంతోపాటు కళ్ళపడవచ్చు, రెండిట్లో పేషెంట్స్కి వెయిట్ లాస్ గురవడం జరుగుతుందన్నమాట. కానీ కొన్ని సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ట్యూబర్క్యులోసిస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి యూజువల్గా ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, జ్వరం రావచ్చు, చిల్స్ రావచ్చు, కళ్ళు ఏదైతే పడుతుందో అది యూజువల్గా పచ్చగా ఉండొచ్చు, అండ్ అది నెగ్లెక్ట్ చేస్తే ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అదే క్యాన్సర్లో కనుక మనం చూస్తే ఏమవుతుంది అంటే వెయిట్ లాస్ దగ్గుతో పాటు పేషెంట్స్కి ఎక్స్పెక్టేషన్ ఆర్ కఫం వచ్చేది మారుతూ ఉంటుందన్నమాట. కొన్ని రోజులు వైట్ ఆర్ జస్ట్ సీరియస్ కలర్లో రావచ్చు, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది కలర్ మారి గ్రీన్ కలర్లో, కొన్నిసార్లు బ్లడ్ టింజ్డ్గా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. రెండో డిఫరెన్స్ ఏంటి అంటే పేషెంట్స్ యూజువల్గా జ్వరం ఉండదు కానీ గోర్లు రంగు మారవచ్చు, పేషెంట్కి వేరే ఆర్గన్కి ట్యూమర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ సిమ్టమ్స్ కూడా ఈ సిమ్టమ్స్తో మనకి మ్యాచ్ అవ్వచ్చు. లైక్ ఇప్పుడు లివర్కి వెళ్ళటం వల్ల ఆకలి తగ్గిపోవటం, జాండిస్ రావటం, బోన్ స్ప్రెడ్ అవ్వటం వల్ల పేషెంట్స్కి బోన్ పెయిన్స్ రావటం, నడు నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ కనుక దగ్గుతూ ఉంటే వీటిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. మూడోది విషయం వచ్చేసి ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్ అన్నది ఎక్కువగా మనకి అన్ని ఏజ్ గ్రూప్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాం, కానీ క్యాన్సర్ అనేది స్మోకర్స్లో, ఎల్డర్లీ పాపులేషన్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి కొన్ని సటిల్ డిఫరెన్సెస్ రెండిట్లో ఉంటాయి. కానీ ధృవీకరించేది ఎలా అంటే ట్యూబర్క్యులోసిస్ సస్పెక్ట్ చేస్తున్నప్పుడు నార్మల్గా ఒక చెస్ట్ ఎక్స్రే తీసి దీని తర్వాత స్పూటమ్ ఏదైతే పేషెంట్ తగ్గినప్పుడు వస్తుందో ఎర్లీ మార్నింగ్ ఈ స్పూటమ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని దాంట్లో ఈ బ్యాక్టీరియా ఉందా, ట్యూబర్క్యులోసిస్ సంబంధించిన మైకోబాక్టీరియం అన్నది ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది కాకుండా ఇవాళ రోజున లంగ్ క్యాన్సర్ కనుక సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్ అంటే సిటీ స్కాన్ చేసి దాని తర్వాత బయాప్సీ చేసి ఆ బయాప్సీ ద్వారా మనం నిర్ధారణ చేసుకుంటాం. సో ట్యూబర్క్యులోసిస్ ఇంకా లంగ్ క్యాన్సర్ రెండు కొన్నిసార్లు స్కాన్లో ఒకటేలా కనిపించవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే బయోప్సీ ద్వారా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం అనమాట. సో ట్యూబర్క్యులోసిస్లో గ్రాన్యులోమాస్, దాంతోపాటు ZN స్టెయిన్ చేసి ఈ బ్యాక్టీరియా ఉందా లేదా ఆ స్పెసిమెన్లో చెక్ చేసుకుంటాం. అదే క్యాన్సర్లో మనకి ఈ బయోప్సీ ద్వారా మనకి ట్యూమర్ ఉందా లేదా, ఏ రకమైన ట్యూమర్ ఉందా లేదా అన్నది కూడా ధృవీకరించుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం లంగ్ క్యాన్సర్ని, ట్యూబర్క్యులోసిస్ని డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది ప్రాక్టీస్లో.